యోగాను దినచర్యలో భాగంగా చేసుకుంటే ఆరోగ్యంగా ఉండొచ్చని గుంటూరు కలెక్టర్ నాగలక్ష్మి తెలిపారు. యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం అనుబంధ కళాశాలలకు చెందిన 8,000 మంది విద్యార్థులు యోగాసనాలు వేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, ఉన్నత విద్యామండలి చైర్మన్తో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు. జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా గత నెల రోజులుగా జిల్లాలో అనేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని కలెక్టర్ నాగలక్ష్మి తెలిపారు. ప్రభుత్వ ఉద్దేశం ఏంటంటే ఖచ్చితంగా యోగా అనేది ఒక మంచి ప్రాక్టీస్. సో దీన్ని ఇంకా కూడా అందరిలో అవేర్నెస్ తీసుకొని రావాలి, అందరూ మెంటల్ హెల్త్ అండ్ వెల్ బీయింగ్ మీద ఫోకస్ ఉండాలి అనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. మెగా ప్రోగ్రామ్స్ స్పెసిఫిక్ ప్లేసెస్ లో చేయడం ఇట్లాంటిది ఒక అవేర్నెస్ సైడ్ ఉన్నప్పటికీ దీన్ని స్ట్రీమ్ లైన్డ్ గా మనము జిల్లాలో వీ హ్యావ్ ఐడెంటిఫైడ్ సర్టన్ మాస్టర్ ట్రైనర్స్ అండ్ వాళ్ళకి ట్రైనింగ్ ఇప్పించడం జరిగింది. మనం ఒక 1 డే చేసి వెళ్ళిపోవడానికి కాదు, ఒక హ్యాబిట్ లాగా అందరూ కూడా దాన్ని ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఇట్లా మెగా మొబిలైజేషన్ అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది చేస్తున్నాము.